సంవత్సరాల ఓటు దాటిన యువకులందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో కనుక వచ్చినట్టయితే మేము తక్షణమే 30 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పి, అలాగే విద్యావంతుల నిరుద్యోగ యువతకి వాళ్ళకి అప్రెంటిస్ కోసం ఉపాధి కల్పించే దానికోసం బ్రహ్మాండమైన పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. కాబట్టి ఈ నగరంలో, ఈ మన విజయవాడ గుంటూరు నగరంలో ప్రాంతంలో ఉండి అమరావతి 10 సంవత్సరాల్లో ఇళ్ళు నిర్వీర్యం చేశారు, మోడీ గారు కూడా నిర్వీర్యం చేశారు. కాబట్టి తక్షణమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం, అమరావతి రాజధాని చేయటం కోసం కాంగ్రెస్ మాత్రమే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి మోడీ గారు, ఖర్గే గారు రోజు అనేక అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. కానీ మోడీ గారు మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉంటే, మత ఐక్యత కోసం ఖర్గే గారు రోజు బ్రహ్మాండంగా తిప్పికొట్టే దానికోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యటన చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా 10వ తారీఖు నాడు జింకానా గ్రౌండ్కి వస్తూ ఉన్నారు. ఈ నగరానికి సంబంధించిన యువకులు, న్యాయవాదులు, వైద్యులు, ఉన్నత వర్గాలకు సంబంధించిన మేధావులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి వారు ఇచ్చే సందేశాన్ని ఆలకించి మే 13వ తారీఖు నాడు ఇండియా కూటమి అభ్యర్థులు కనుక గెలిపించినట్టయితే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడుతుందని చెప్పి సౌర్యంగా మనవి చేస్తూ మా ఈ సభను ఇండియా కూటమి తరఫున ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొవాల్సిందిగా బాప్ ఛానల్ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. విజయవాడ నగర పౌర సమాజానికి విజ్ఞప్తి మనవి. ఇండియా కూటమి తరఫున ఈ నెల 10వ తారీఖు నాడు శుక్రవారం విజయవాడ నగర గాంధీనగర్ నడిబొడ్డునున్న జింకానా గ్రౌండ్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మా ప్రీతమ నాయకుడు, దళిత ఉద్యమ నాయకుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, అలాగే సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యెచూరి గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ శ్రీ డి రాజా గారు వచ్చి మే 11 జరిగే 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం, ఆవశ్యకత మీద ఎన్డీఏ ఈ దేశంలో అలాగే ఈ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచక అక్రమాలని, సమాజ పురోగతిని అడ్డుకునే విధంగా రోజు ప్రజలను వేధించే విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేధావులు, పౌర సమాజం సంబంధించిన ఈ వర్గాల ప్రజలతోటి మేము మీటింగ్ ఒకటి పెట్టుకున్నాము. కాబట్టి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి రిజర్వేషన్ వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా ఈ మీటింగ్ వచ్చి బలపరిచి సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మోడీ కనుక మళ్ళీ అధికారంలో కనుక వచ్చినట్టయితే ఈ వర్గాలకి రిజర్వేషన్లు ఉండవు అని చెప్పి దేశమంతా కోడేగొస్తున్న విషయం తెలుసు. ఆ సంఘ్ పరివార్కి సంబంధించిన నేతలు కానీ, బీజేపీ నేతలు కానీ మొదటి నుంచి కూడా రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరిని అవలంబిస్తామన్నారో ఇది పౌర సమాజం గమనించాల్సిన అవసరం. మన రాష్ట్రానికి సంబంధించింది వైకాపా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే ఎన్డీఏ మోడీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కు జరగాల్సిన మేళ్లన్నీ కూడా జరగకుండా అభివృద్ధిని అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తూ ఉంటాం. నిన్న కాక మొన్న ఈ 2 పార్టీలు ఒక కామన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి, దీనికి సంబంధించి బీజేపీ ఆ ఎన్నికల మేనిఫెస్టోకు దూరంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అధికార ప్రతిపక్ష కూటమి, కాంగ్రెస్, ఎన్డీఏ కూటమి వర్గాల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మేమేమంటామంటే చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నాడు. కానీ పురంధరేశ్వరి గారు ఇది కేంద్రం నీతి ఆయోగ్ పంపించిన చట్టం కాబట్టి ఈ చట్టం మంచిదే అని చెప్పి ఆమె చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు. ప్రజానీకం, పౌర సంఘాలన్నీ వ్యతిరేకంగా. ఈ క్రమంలో మోడీ గారి చేత మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పించగలరా అని చెప్పి మేము సూటికి అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రయోజనాలను వ్యతిరేకించే
వర్గాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడతా ఉన్నాయి. ఈ కూటమికి పైన వీళ్ళని కట్టడి కంట్రోల్ చేసే మంత్ర దండం చేతితో పట్టుకొని మోడీ గారు వీళ్ళని ఆ కేసుల్లో పెడుతున్నాడు, వీళ్ళని ఈ కేసుల్లో పెడతా ఉన్నారు. ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతదేశం మొత్తం కూడా 6,000 కిలోమీటర్లు పెద్ద ఎత్తున నడిచి యువతని, ఆదివాసుల్ని, దళితులు వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళ హక్కులకు తెలియజెప్పి ఈ క్రమంలో దేశ యువత రాహుల్ గాంధీ వెనక చూస్తూ ఉంది. ఈ క్రమంలో రేపు కొత్తగా